అందరికీ శనార్థులుల్లా తెలంగాణలో ఇక ఆంధ్రలోనైతే వరదలైతే తగ్గినాయి కానీ జనాల తిప్పలైతే ఇప్పట్లో తగ్గేటట్టు లేవు. పాపం కదా నీ వర్షాలు చల్లకుండా గింతగనం కొట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి, నెరి అధ్వానం చేస్తున్నాయి పోన్రి ఈ వర్షాలు. మరి తెలంగాణలో ఏ జాగల పరిస్థితులు ఎట్లున్నాయో ఒకసారి చూద్దామా? ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. విజయవాడకు మల్లొక మల్క తప్పదంట భారీ వర్షం. జనాలందరి పరిస్థితి మళ్ళొకసారి అవుతుంది కావచ్చు అయోమయం. భారీ హంగులతోటి తయారైతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. భక్తులందరూ వినాయక చవితి కోసం చూసుడే చూసుడు. నేను వస్తే జనాలందరికీ ఇబ్బంది అవుతుంది అనుకునే రాలే డిప్యూటీ సీఎం పవన్ సారు. గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక. ఇది తప్పిందనుకో కిందున్న ప్రాంతాల పని అవుతుంది. ఇంకా వారెవ్వా ఎంత అందంగా ఉన్నాడో పోన్రి ఈ ఖైరతాబాద్ మహాగణపతి. అక్షరాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదట. మరి ఈసారి ఈ పెద్ద గణేష్ని పెట్టబట్టి 70 సంవత్సరాలు అవుతుంది. మరిగా ఖైరతాబాద్ బడా గణేష్ అంటే కోరిన కోరికలు తీర్చి భక్తులందరికీ కొంగు బంగారం అయ్యి ఓ కంట కనిపెట్టే భగవంతుడు అని చెప్పాలి. మరి ఈ ఏకదంతుని ముచ్చట్లేందో ఒకసారి మనం కూడా అరుచుకుందామా? మన దేశంలోనే గట్లనే ప్రపంచంలోనే పెద్ద గుడి ఏంటి ఖైరతాబాద్ పెద్ద గణేష్ అయితే అన్ని అంగుళాలతోటి మంచిగా ముస్తాబాయి వినాయక చవితికి దేవుని ప్రతిష్ఠించి దేవునికి అశేషమైన పూజలు అయితే చేసి భక్తులందరూ వాళ్ళ కోరికలను దేవుని దగ్గర చెప్పుకుంటారు కదా. మళ్ళా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ఎక్కడికెళ్ళి వచ్చి దర్శించుకుంటారు ఏకదంతుణ్ణి. వెనకటి ఒక అడుగు నుంచి శురువై ఇప్పుడు 170 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు ఈ మహాగణపతి. అయితే ఈ ఖైరతాబాద్ మహాగణపతి ట్రస్ట్ చైర్మన్ రాజ్ కుమార్ సార్ అయితే వాళ్ళ నాయన ఈ గణపతిని మొట్టమొదట ప్రతిష్ఠించిండు. అందుకనే ఇప్పుడు ఆయన 70వ జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఈ గణపతిని ఇంకా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలనుకొని మంచి కసరత్తులు అయితే చేస్తున్నారు ఈ దేవుని కోసం. మునుపెన్నట్టు జరిగిన విధంగా ఈసారి ఆ గణపతి సంబరాల మహోత్సవాన్ని అంబరాన్ని తాగేటట్టు మంచిగానే చేస్తారని చెప్తున్నారు. వినాయకుని 1954లో స్టార్ట్ చేసిన వినాయకుని ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి అన్నమాట. 70 సంవత్సరాలు పూర్తి అయినాయి కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగునే ఒక ఆలోచన వెళ్తా ఉన్నాం అన్నమాట. మరి పనులు అనేది అన్ని కంప్లీట్ అయిపోయి మరొక రెండు రోజుల్లో వినాయకుని ముందున్న కర్రలని తీసేసి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు. మీరు ఒకవైపు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు చూసినట్టయితే శివకవారుతుల కళ్యాణము, దాంతో పాటు రాహు కేతువు, మరి అదే విధంగా మీరు చూసినట్టయితే బాలరాముడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. 7 సర్పాలు, 14 చేతులు, మరి 7 ముఖాలతో పిలుస్తున్న వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. మరి ఇక్కడ వచ్చే భక్తుల క్యూ లైన్ కావచ్చు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. మరి ఏజీ సెక్యూరిటీ సర్వీస్ గారు ప్రభుత్వ తరఫు నుంచి ఒక 40 కెమెరాస్, గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ఒక 20 పైన కెమెరాస్ మేము పెట్టడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాటర్ కావచ్చు, మరి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నారన్నమాట. మరి ఒక భక్తుడు ఖైరతాబాద్ వచ్చి ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఒక సుమారు 40 సంవత్సరాల నుంచి శిల్పి రాజేందర్ గారు, ఆయన చెన్నై సంబంధించిన కళాకారుడు, హైదరాబాద్ కు వచ్చి ఆయన ఇక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వినాయకుడిని దాదాపు 150 మంది కళాకారులతోని 100 రోజుల సమయంలో వినాయకుడు తయారు చేస్తారు. కానీ ఈ సంవత్సరము 70 సంవత్సరాలు 66 రోజులనే సుమారు 150 మంది కళాకారులు పెట్టి రాత్రి పగలు చేయించి ఈ వినాయకుడిని కంప్లీట్ చేశారు. మరొక రెండు రోజులలో వినాయకుని ముందున్న కర్రలు అవన్నీ తీసేసి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనమాట. వామ్మో ఈ తెలంగాణలో వానదేవుడు గిట్ల బీభత్సం సృష్టిస్తున్నాడంటే ఇప్పుడు ఈ వానదేవునికి గాలిదేవుడు కూడా తోడయి భయంకరంగా గాడుపు పెట్టి గా ములుగు జిల్లాలనైతే ఏం జరిగిందో చూడండి. వామ్మో 3 కిలోమీటర్ల దూరం వరకు గింతగనమా? నేను ఇది ఎప్పుడు కాదు కానీ మీరు చూడండి ఒకసారి.
ఈ వానదేవుడు సల్లాగుండా ఏందేమో పోరి. ఈ వానదేవునికి సాయం చేసేందుకు గాలిదేవుడు కూడా వచ్చి ఏం చేసిండో ఎరికేనా? ములుగు జిల్లా ఉన్నది కదా, ములుగు జిల్లా అడవులల్లా గడప ద్వారం మహాప్రలయాన్ని సృష్టించి సుడిగాలిని రప్పించింది నుల్లా. గట్ల ఒకటేసారి గడుపు వచ్చేసరికి మేడారం దగ్గర ఉన్న తాడవాయి రిజర్వ్ ఫారెస్ట్ ఉంటది కదా, గా రిజర్వ్ ఫారెస్ట్ లో 3 కిలోమీటర్ల వరకు ఒకటే తాన చెట్లని మొత్తం ఈ గడుపు చేయబట్టి కింద కూలిపోయినాయిల్లా. ఇంకా నయం, గడుపు ద్వారం వచ్చేటప్పుడు అక్కడ జనాలు ఎవరు లేకపోయేసరికి ప్రమాదం పెద్దగా ఏం జరగలేదంట. ఒకవేళ అక్కడ జనాలు ఉండేది ఉంటే ఎంతగానో ప్రాణ నష్టం అయ్యేదో గనుల్లా. ఏందో ఏమో ఈ వానలు ఎవరిని చంపేందుకు ఎవరిని ముంచేందుకు వస్తున్నాయో అర్థమే అవుతలేదుల్లా. తెలంగాణ రాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలల్లా కిన్నెరసాని ఆనకట్ట కూడా ఒకటి కదా. ఇక ఆనకట్టకు ఎక్కువ నీళ్లు వచ్చేసరికి 3 గేట్లనైతే తెరిచి ముప్పట్టు ప్రాంతాల ఉన్న జనాలకు హెచ్చరికలను జారీ చేస్తున్నారట అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని ఉన్నది కదా, గా కిన్నెరసాని ప్రాజెక్టుకు కూడా నీళ్లు ఈ వర్షం చేయబట్టి ఎక్కువ వచ్చేసరికి ఆయన ఈ ప్రాజెక్ట్ ఏడగూలిపోతుందని ముందంతస్తు చర్యలతోటి 3 గేట్లు అయితే ఎత్తిరట అక్కడ ఉన్న అధికారులు. అయితే కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం ఎంత ఉంటది అంటే 407 అడుగులు, ప్రస్తుతం ఇప్పుడు 404.40 నీటి మట్టం. ఈ డ్యాం ఇంట్లో ఎట్లా ఉన్నదంటే 10,000 క్యూసెక్కులు ఉన్నది. అందుకనే ఈ డ్యాం 3 గేట్లు ఎత్తి 11,000 క్యూసెక్కుల నీళ్లను కిందికి పంపించారు. ఇట్లా పంపించారు కాబట్టి మంచిదైందని అంటున్నారు. ఇక అక్కడ ఉన్న అధికారులకైతే కిన్నెరసాని పరివాహక ప్రాంతం కింద జనాలు ఎవరైతే ఉన్నారో ఆ జనాలందరికీ ముందంతస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేసిర్రుల్లా. ఇప్పుడు పడ్డ వర్షానికి విజయవాడ కోలుకోలేకపోతుంది. అక్కడున్న జనాలు తిండికి నీళ్లకు మస్తు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. పాపం మల్లొక విజయవాడ మీద 2-3 రోజుల తర్వాత భారీ వర్షం అయితే పడుతున్నట్టునుల్లా. మరిగా వర్షానికి జనాలందరూ ఎట్లా తట్టుకుంటారో ఏమోనుల్లా. ఇప్పటికే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు చేయబట్టి ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో మొత్తం జనాలందరికీ నష్టాలు అయితే వచ్చినాయి కానుల్లా. ఈ వర్షాల పుణ్యమాని రైతులందరూ వేసుకుంటున్న పంటలు కూడా చేతికి రాకుండా మస్తుగానం ఖరాబ్ అయి వరద నీళ్ళలో కొట్టుకుపోయినాయి పంటలన్నీ. ఇక విజయవాడలో వర్షాలు తగ్గినా అక్కడ ఉండే జనాల తిప్పలు అయితే అస్సలు తప్పలేవుల్లా. పాపం తాగేందుకు తాగే నీళ్ళు లేక, తినేందుకు అన్నం మెతుకులేక దీనంగా ఎవరో వస్తారు మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని సహచరుల కోసం అయితే చూస్తున్నారు కదా. పాపం ఇప్పుడు విజయవాడకు మళ్ళొక ప్రమాదం వర్షం రూపంలో ఉన్నదంటునుల్లా. వచ్చేటి 2-3 దినాలలో అతి భారీ వర్షాలు విజయవాడ మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు అయితే అంటున్నారు. గట్లని వర్షాలు ఖమ్మంలో కూడా బాగా పడి జనాలందరూ నష్టపోయేటట్టు చేసినాయి కదా. ఇప్పుడు మళ్ళోసారి తెలంగాణలో ఖమ్మంలో, ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో మళ్ళోసారి తిప్పలు అయితే తప్పాయి అంటున్నారు నిపుణులు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడి వరద గింత బీభత్సాన్ని సృష్టిస్తే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏంది అసలు బయటికే వెళ్తలేడేంది? పవన్ కళ్యాణ్ సార్కు జనాలంటే మస్తు పాయరం కదా. మరి సార్ ఏంది గింత అనార్థం జరిగినా కూడా లోపట ఏం చేస్తున్నాడు అని అనుకునే జనాలందరూ ఒకసారి వీడియో చూడాలి మీరైతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే వర్షాలు మస్తుగాను చంపినాయి గానుల్లా. ఇట్లా వర్షాలు బాగా పడి జనాలు వరద నీళ్ళలో ఇరుకొని కష్టాలు పడుతుంటే కొన్ని సహాయక బృందాలు గట్లనే పోలీసులు, రాజకీయ నాయకులు వాళ్ళని పరామర్శించేటందుకు సహాయం అందించినందుకు తిరుగుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాత్రం ఎందుకు రాలేదు, వచ్చి సహాయ చర్యలు ఎందుకు చేస్తలేడు అని ఆలోచన మీ అందరికైతే ఉన్నది గానుల్లా. అందుకని ఇవాళ జరిగిన విలేకరుల సమావేశంలో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా సహాయక చర్యలు చేపట్టే సమయంలో నేను జనాల కాడికి పోతే జనాల
జనాలందరికీ ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పుడుతోటే నేను ఓలేకపోయినా. అయినా స్వయంగా నేను అక్కడ లేకపోయినా కూడా ఇక్కడ నుంచే పనులన్నీ నడిపిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు నా మీద ఇట్లాంటి రూమర్లు పుట్టించుడు సహజం. నేను అక్కడ ఉంటేనే సహాయక చర్యలు చేస్తున్నట్ట, ఇక్కడ ఉండి కూడా పనులు చేస్తున్నాం. ఎల్లవేళలా మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజలను ఆదుకుంటాం. మా మీద బురద జల్లే ప్రయత్నం ఎంతమంది చేసినా మేము జనం వైపే ఉంటాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటున్నాడు. ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు. దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను. అంత లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు లేకుండా ఎందుకంటే అది ఏం అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పింఛడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంటాను, అది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోవద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాన్ని, అంతమించి వేరే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ గురించి తలుచుకుంటే పానం అయితే పానంలో ఉంటలేదులా, మనసున పడతలేదు. గంత దయనీయకంగా ఉన్నది అక్కడున్న జనాల పరిస్థితి. ఏం తప్పు చేసిండ్రో కావచ్చు ఈ వానదేవునికి జనాలు గింతగణం వర్షాలు కురిపిస్తున్నాడు. వర్షాలు అయితే తగ్గినాయి కానీ కాకపోతే జనాల తిప్పలు అయితే తప్పేటట్లు లేవు. గిప్పట్ల వరదలు తగ్గి ఇప్పుడు బురద తయారైంది. జనాలు నివసించే జాగాలల్లా మనం విజయవాడ ముచ్చట చెప్పనవసరం లేదు. ఎందుకంటే విజయవాడలో వరద బీభత్సం ఎట్లా చేసిందో ఈ వానకు అందరికి ఎరికే కదా. అయితే ఇప్పుడు కొంచెం వరద నీళ్ళు తగ్గి బురద తయారైంది. ఇక బురదల్ని సహాయక బృందాలు మీదికెళ్లి ఆహార పొట్లాలు ఇస్తుంటే ఆ బురదల పాపం జనాలందరూ కొట్టుమిట్ట ఆడుకుంటా కింద పడ్డ ఆహార పొట్లాలను తీసుకొని పోతున్నారు. ఎంతటి దీనమైన పరిస్థితి కదా విజయవాడలో ఉన్న జనాల పరిస్థితి. ఈ వర్షం చేయబట్టి జనాలందరి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరిగి చాలా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తినేందుకు తిండి లేక వాళ్ళు పడే గోసలు చూసిన సహాయక బృందం గిట్ల ఆహార పొట్లాలను మీదికెళ్లి వేస్తున్నది. నిన్న నడిజాం రాత్రి కొట్టిన కుండపోత వర్షానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలో రోడ్లన్నీ ఆగమాగమైపోయి ప్రయాణికులైతే మస్తు ఘనం ఇబ్బంది పడుతున్నారట. కనీసం రోడ్ల మీద వాహనాలు పోయేటందుకు కూడా సందు లేకుండా ట్రాఫిక్ తయారైందట. ఇక ముచ్చట చూడండి ఒకసారి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో కీసర మండలం ఉన్నది గానుల్లా గా మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ అతలకుతలం అయిపోయినాయి. ఎలా పొద్దుగాల చూద్దాం బత్త తడుపు చినుకులు పడేసరికి రోడ్లని జలమయమై వరద నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ అంతరాయం అయితే కలిగిస్తున్నదట. నడిజాం రాత్రి వర్షం కుండపోతగా పడేసరికి నాగారం మెయిన్ రోడ్ మీదకి వరద నీరు వచ్చి చేరేసరికి ఇబ్బందులు పడుతున్నారట బండ్లు నడిపేటోళ్ళందరూ. ఎటు చూసినా నీళ్ళే మల్లమ్మ ఇల్లు అలికినట్టే అయిందట. రోడ్లని గుంతలు అయితే 1 కిలోమీటర్ వరకు ఆగిపోయి జనాలందరూ గా ట్రాఫిక్ లో మస్తుగానో ఇబ్బందులు పడుతున్నారట. మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొంచెం చొరవ తీసుకొని ఈ సమస్యలు ఒకదాని వెనుక ఇంకొకటి పరిష్కరిస్తే బాగుంటుందని అంటున్నారు జనాలందరూ. మీది ప్రాంతం నుంచి వర్షం కురిసేసరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గోదావరి నదికి వరద నీరు పొంగి పొర్లిపోయేసరికి ఇక అధికారులు ముందస్తు ప్రమాదిక హెచ్చరిక చేసిర్రట. ఎందుకంటే మళ్ళొకసారి జనాలు నష్టపోవద్దని గిట్ల చేసిండ్రటనుల్లా. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే బాగా పడ్డాయి కదా. ఈ వర్షాలకు నదులు కాలువలు చెరువులు అన్ని వగులు పడి మత్తులు పోసుకుంటే జనాలను మస్తుగా తలకిందులు అయితే చేసినాయి ఈ వానలిగా. ఇప్పుడైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలం దగ్గర గోదావరి నది ఉన్నది కదా, అది ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్నదంట. అయితే ఇవాళ పొద్దుగాల 8 గంటలకు 42.30 అడుగుల స్థాయికి అయితే చేరుకున్నదంట నీటి మట్టం. ఈ నీటి మట్టం 43 అడుగులకు చేరుకున్న తర్వాత మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేస్తారంట అక్కడ ఉన్న అధికారులు. ఈ గోదావరి నది కింద ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్న జనాల అయితే అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మీద కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం చాలా వరద నీళ్ళు అయితే చేరుకుంటున్నాయి. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అంతవరకు ఉంటా మళ్ళా.